స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. నా మట్టుకు నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను, ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాను. మీరు ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నందుకై, అలాగే ఎదురు చూస్తూ ఉన్నందుకై కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమాలను మీరు ప్రేమిస్తున్న విధానం, ఆదరించుచున్న విధానం చాలా గొప్పది. ఈ కార్యక్రమాల ద్వారా మీరందరూ దీవించబడాలని ఆశ, ఆ ఉద్దేశంతోనే క్రీస్తు రాకడ స్వరం అనే పేరిట దైవ వర్తమానాలు అందించబడుతున్నాయి. అలాగే ఇప్పుడు మనందరము కూడా క్రిస్మస్ నెలలో ప్రవేశించి క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో అటువంటి మరి సందడి అనే పేరుతో, సంతస క్రిస్మస్ అనే పేరుతో మరి క్రైస్తవ లోకమంతా కూడా క్రిస్మస్ కార్యక్రమాలు జరుపుకుంటున్న దినాల్లో మనము ఇంతవరకు క్షేమంగా సజీవులుగా ఉండటానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మనము దేవుని ఎంతైనా స్తుతించబద్దులమైన మంచిది. ఈ దినాల్లో మరి క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కాబట్టి మనం క్రిస్మస్ సందేశాలు తీసుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుందాం. ఆ తదుపరి నూతన సంవత్సర సందేశాలు మీకు అందించబడతాయి. ఆ తదుపరి మనము వరుసగా ధ్యానం చేస్తున్న కార్యక్రమాలు తిరిగి కొనసాగించబడతాయి. ఆ రీతిగా మీరు ఈ కార్యక్రమాల్లో మేలు పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రూపొందించబడతాం అనేది దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతగా భావిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, మరి ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న అంశం ఏమిటి అంటే క్రిస్మస్ సమాధానము. క్రిస్మస్ సమాధానము అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అదే స్క్రీన్ మీద కూడా మీకు కనబడుతూ ఉన్న అంశంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వాస్తవానికి క్రిస్మస్ అనేది లాటిన్ భాష నుంచి తీసుకోబడిన పదం. క్రిస్మస్, క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు అని, మాస్ అంటే ఆరాధించుట లేక పూజించుట అనే అర్థం ఉన్నది. సో క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తును ఆరాధించుట అని మనకి అర్థమవుతుంది కదండి. క్రిస్మస్ అనగా క్రీస్తును పూజించుట లేక క్రీస్తును ఆరాధించుట అనే సంగతి మనకి అర్థమవుతుంది. ఆరాధన లేక పూజించుట, ఆ పదాలు మనకి పరిచయమైన పదాలు. మరి క్రైస్ట్ లేక క్రీస్తు అనే పదాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. క్రీస్తు ఎవరు? దీని గురించిన అవగాహన ప్రతి మనిషికి కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. క్రీస్తు ఎవరు? హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? హూ ఈజ్ క్రైస్ట్? ఎవరు క్రీస్తు అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన అవగాహన అనేది
ప్రతి మనిషికి అవసరమైనది. ఎందుకు అనేది ఈ కార్యక్రమాలు వింటూ ఉంటుండగా మనం అర్థం చేసుకుంటాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఎవరు ఈయన లేక క్రీస్తు ఎవరు అని అంటే, క్రీస్తు దైవత్వం కలిగిన వాడు అనే సంగతిని మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు ఎవరు అని అంటే ఈయన దైవత్వం కలిగిన వాడు. పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూస్తే వీటికి చక్కని ఆధారాలు, వాక్య భాగాలు మనకు దొరుకుతాయి అన్నమాట. కొన్ని విషయాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ వాక్య భాగంలో చూస్తే ఆయన ఎవరు ఈ మాట ఎవరి గురించింది? యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రవచనం. ఈ ప్రవచనంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏం చెబుతుంది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అనే మాట చదువుతున్నాం. ఆయన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వం కలిగిన వాడు. ఆయన దేవుడు అనే సంగతి మనము ఒక చిన్న రెఫరెన్స్ తీసుకుంటూ ఉన్నాం. ఇక పాత నిబంధన అంతటిని కనుక మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దూతగా పిలువబడిన పరిస్థితులు మనకి కనబడతా ఉంటాయి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటే ఆయన దేవుడు. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలైనగా శిశువు పుట్టాడు, మనకి పుట్టెను అనేది ఒక చరిత్ర ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి యొక్క చరిత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే పుట్టినప్పుడు లేక జన్మించినప్పుడు అనే మాట మనకి తెలియజేస్తుంది కదండి. అలాగే ఆయన గురించి రాయబడింది, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, కుమారుడు ఇవ్వబడెను. అనుగ్రహింపంటే ఇవ్వబడెను అని అంటే ఇచ్చినప్పుడు అతని చరిత్ర ప్రారంభమైనట్లు కాదు కదా, ఇవ్వక మునిపే ఆ వ్యక్తి యొక్క చరిత్ర మనకు ఉన్నట్లు కదా. ఈ బిడ్డని మేము దత్తత తీసుకున్నామండి పలానా సంవత్సరం, ఈ ఊరిని మేము దత్తత తీసుకున్నామండి ఫలానా సంవత్సరం నుంచి, అది సంవత్సరం అంటే అవి ఆ దత్తత తీసుకోబడిన ఊర్లు కానివ్వండి, దత్తత తీసుకోబడిన పిల్లలు కానివ్వండి, తీసుకోబడడానికి ముందు నుంచే వారు లేక ఊరు కావచ్చు, పిల్లలు కావచ్చు ఉన్నారు అని కదా మనకు తెలియచేయబడుతుంది. అనుగ్రహింపబడిన, ఇవ్వబడక మునిపే ఆ వ్యక్తి ఉన్నట్లు కదా. అవును, మరి ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు వారికి చరిత్ర పుట్టినప్పుడు ప్రారంభమైనదా, అంతకు మునిపే ప్రారంభమైనదా అని అంటే, పిల్లలు ఆయన దైవత్వం కలిగిన వాడు కాబట్టి ఆయన 2000 సంవత్సరాలప్పుడు ఉన్నవాడు కాదు, 2000 సంవత్సరాల కంటే ముందే ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభు వారే దీని గురించి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చినట్లుగా యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో మనం చదువుతాం. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. గమనించారా? యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. మోషేకి దేవుడు తను ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఏమన్నాడు? నేను ఉన్నవాడను. అక్కడ ఏ పదం వాడబడిందో ఇక్కడ అదే పదం వాడబడిన భాషా పదంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ధ్యానంలో భాగంగా యేసుక్రీస్తు వారు ఎవరు అని అంటే ఆయన దేవుడు, ఆయన దైవత్వం కలిగిన వాడు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యమైనది. మనము పాత నిబంధన సాక్ష్యాన్ని తీసుకున్నాం, కొత్త నిబంధనలో స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పిన సాక్ష్యాన్ని మనం తీసుకున్నాం. అయితే ఇక అంతకంటే సాక్ష్యాలు లేవంటే ఎందుకు లేవు? చాలా అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని మనం గమనిద్దాం. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టారు. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడైనాడు. ఆమేన్. చూసారా?
ఈయన ఎవరు అని అంటే సర్వాధికారి అయిన దేవుడు అనే మాటని ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చదువుతున్నాం. చూసారండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరై ఉన్నారు అని అంటే దేవుడై ఉన్నారు. అంత మాత్రమే కాకుండా అపోస్తలుడైన యోహాను గారు ఇచ్చిన సాక్ష్యాన్ని గురించి కూడా మనం ఆలోచన చేస్తున్నట్లయితే తాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఇలా చెప్తాడు, మనము సత్యవంతుడైన వానిని ఎరుగువల్లనే దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించినాడని ఎరుగుదాం. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. సో మనకేమర్థమవుతుంది అంటే పౌలు గారు సాక్ష్యం ఇచ్చి చెప్తున్నాడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని. ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్న మాట, అపోస్తలుడైన యోహాను గారు చెప్తున్న మాట, ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడు అని చెప్తున్నాడు. సరే, పేతురు గారు ఏమైనా సాక్ష్యం ఇచ్చారా? అది కూడా చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. గమనించారండి, ఇక్కడ మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అని అంటే దేవుడు అని చెప్తున్నాడు పేతురు గారు. మన దేవుని యొక్కయు రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి అనే మాట చదువుతున్నాం. చూసారా? సరే, మరి ఇంకెవరైనా సాక్ష్యం ఇచ్చారా అంటే తోమా గారు కూడా సాక్ష్యం ఇచ్చారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనిను. తోమా యేసుక్రీస్తు ప్రభువారిని ఉద్దేశించి పలికిన మాట నా ప్రభువా నా దేవా అనేను అని ఇక్కడ చదువుతున్నా. గమనించారా? సో ఇక్కడ మనకి ఇన్ని సాక్ష్యాలు ఏం తెలియచేస్తున్నాయనంటే ఎవరు క్రీస్తు, క్రిస్మస్లో ఉన్న క్రీస్తు ఎవరు అని అంటే ఆయన మానవుడు కాదు, ఆయన సంపూర్ణమైన దేవుడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆయన దేవుడు, దైవత్వం కలిగిన వాడు అనే సంగతి మనకి ఇక్కడ లేఖనాల్లో వాక్య భాగంలో మనం చదువుతూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన ఎవరు అని అంటే దైవత్వం కలిగిన వాడు. రెండవది మనం చూసినట్లయితే శరీరధారిగా వచ్చిన వాడు. దేని వాక్యం చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఇలా తెలియచేయబడుతున్నది, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. గమనించారు? సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అనే మాట చదువుతున్నా. ఆయన సశరీరుడుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం చదువుతున్న వాక్యం. శరీరధారిగా ఎందుకు వచ్చాడు? క్రీస్తు ప్రభువారు శరీరధారిగా రావాల్సిన అవసరం ఏంటి అనే మాటను కూడా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. మనందరికీ బాగా తెలుసు ఎవడును ఎప్పుడునూ కూడా దేవుణ్ణి చూచి ఉండలేదు అనే మాట మనందరికీ బాగా తెలుసు. అదే మాటని యోహాను భక్తుడు కూడా రాస్తాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాం. ఏ మనుషుడును దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు, ఏ మనుషుడును దేవుణ్ణి ఎప్పుడూ చూచుండలేదు అనే మాట చదువుతున్నాం కదండి. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా తిమోతికి రాస్తూ ఈ మాటను చెప్తా ఉంటాడు. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. చూసారండి, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక, ఆమేన్ అని ఇక్కడ మనం చదువుతున్నాం. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అనే మాట మనం ఆలోచన చేయాలి. ఆయన అనగా దేవుడు శరీరధారిగా వచ్చుట్లో ఉద్దేశం ఏంటి అని అంటే
ఏ మనుషుడు కూడా ఎన్నడూ కూడా దేవుని చూచుండలేదు. అయితే దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి తన కుమారుణ్ణి శరీరధారిగా ఈ లోకానికి పంపించేట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు తనను తాను ప్రజలకు ప్రత్యక్షపరచుకోవడానికి గాను దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి శరీరధారిగా పంపించిన పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు అని అంటే దేవుని అదృశ్య స్వరూపి. ఆయన అదృశ్యుడైన దేవుణ్ణి చూపించేవాడు అనే సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, దయచేసి వినండి. ఆయన జీవితాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే ఆయన జీవితాన్ని బట్టి కానివ్వండి, ఆయన క్రియలను బట్టి కానివ్వండి, మనకు అర్థమవుతున్న ఒక అద్భుతమైన సత్యం ఏమిటి అని అంటే ఆయన దేవుడు అని తెలుసుకుంటాం. ఆయన దేవుడు అనే సంగతిని తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఆయన అదృశ్య స్వరూపియగు దేవుడు దృశ్యమవుటకు అనగా కనబడుటకు శరీరాన్ని ధరింపవలసి వచ్చింది అనే సంగతిని కూడా మనము గ్రహించడం జరుగుతుంది. ఎప్పుడు ఆయన కార్యాలు చూస్తున్నప్పుడు, ఆయన జీవితాలు చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్న సత్యం ఏమిటంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి దృశ్యుడగుటకు అనగా కనబడుటకు శరీరాన్ని ధరించవలసి వచ్చింది అనే సంగతి మనకు అర్థమవుతుంది. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1:18 ఏం రాయబడింది? ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు. గమనించారండి? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఆహా, ఎంత చక్కని ప్రణాళిక బద్ధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నారో మనకు అర్థమవుతున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చినవాడు. ఆయన దేవుడు. రెండవది శరీరధారిగా వచ్చాడు. ఎందుకు శరీరధారిగా రావాల్సి వచ్చింది అని అంటే దేవుణ్ణి ఎవడు ఎప్పుడు కూడా చూచుండలేదు. ఆ కారణాన దేవుడు తనను తాను మనుషులకు బయలుపరుచుకున్న నిమిత్తమై తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోకి శరీరధారిగా పంపించారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు శరీరధారిగా రావాల్సి వచ్చింది? దేవుణ్ణి మనము ఎప్పుడు కూడా చూచుండలేదు, చూడలేము కూడా. ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు. కాబట్టి ఆయన మరి ప్రజలకు తనను తాను కనుపరుచుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అలాగే వచ్చినట్లయితే మనందరం మాడి మసైపోయేవాడు కదా. కానీ దేవుడు అలా రాడు, శరీరధారిగా ఈ లోకానికి ప్రియులారా ఆయన వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మంచిది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటే ఆయన దేవుడు. రెండవది శరీరధారిగా లోకానికి వచ్చాడు. శరీరధారిగా ఎందుకు వచ్చాడు అని అంటే తనను తాను బయలుపరచుకోవడానికి, లేక అదృశ్య దేవుణ్ణి ప్రత్యక్షపరచడానికి. శరీరధారిగా యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అనే దాంట్లో రెండో విషయాన్ని మీ ఎదురు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆయన శరీరధారిగా రావడానికి రెండవ కారణం ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తమై రక్తం చిందించడానికి శరీరధారిగా వచ్చారు. దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది? ఒకటి, దేవుణ్ణి ప్రజలకు తెలియచేయటం కొరకు, బయలుపరచడం కొరకు ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. తనను తాను శరీరధారిగా వచ్చుటకు కారణం ఏంటంటే తనను తాను ప్రజలకు సరైన రీతిలో ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. రెండవది, రక్తం చిందించడానికి. రక్తం ఎందుకు? పాపక్షమాపణ నిమిత్తం. పాపక్షమాపణ నిమిత్తమై రక్తం చిందించడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు అనే సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనందరికీ బాగా తెలుసు దేవుడు ఆత్మస్వరూపి అని యోహాను సువార్త 4:24 చదువుతాం. దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ అని. కాబట్టి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మకి రక్త మాంసాలు ఉండవు. ఆత్మకి రక్త మాంసాలు ఉండవు కదండి. ఆత్మకు మాంసము ఎముకలు ఉండవు. కాబట్టి యేసు ప్రభువారు దేవుడుగానే వచ్చేసినట్లయితే రక్తం చిందించడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు
దేవుడు రక్తమాంసాలు లేకుండా భూమి మీదకి వస్తే పాపక్షమాపణకు అవకాశం లేదు ఇక. ఎందుకంటే రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ లేదని మనకి దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ లేదు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే లేవికాండం 17వ అధ్యాయము 11వ వచనం మనకి తెలియజేస్తుంది. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును అని ఇక్కడ మనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఈ మాటలు మరింత విశదీకరించిన పరిస్థితులు మనకి కనబడతాయి. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ లేదు. దేవుడుగా వచ్చినట్లయితే మనుషులకు పాపక్షమాపణ ఇవ్వలేడు. ఎందుకు అని అంటే ఆయన ఆత్మస్వరూపి. ఆత్మకు శరీరము, రక్తము, మాంసము, ఎముకలు ఇవన్నీ ఉండవు. ఆత్మస్వరూపి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ లోకంలోకి ఆయన రావాల్సి వచ్చింది, శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది అనే మాటలు జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, ఇంకొక మాటను కూడా ఇక్కడ మనం గమనించాలి. ఏంటిది అది అని అంటే, జంతువుల యొక్క రక్తం మనకు శాశ్వతమైన శుద్ధిని కలుగు చేయలేదు. మరి ఆ దినాల్లో జంతువులు బలిగా అర్పించేవాళ్ళు. జంతువులకి శరీరము, రక్తము ఉన్నాయి కదా, ఎముకలు, రక్తము, శరీరము ఇవన్నీ ఉన్నాయి. అలాగని జంతువుల యొక్క రక్తము మానవునికి శాశ్వతమైన ఆత్మశుద్ధిని, పాపక్షమాపణ ఇవ్వలేవు. ఎందుకని? వాటికి ఆత్మ లేదు. వాటికి కేవలం శరీర రక్తం మాత్రమే ఉన్నాయి. దేవుడికి కేవలం ఆత్మ ఉన్నది, శరీర రక్తం లేదు, మాంసం ఎముకలు లేవు. కాబట్టి ఇన్ని విషయాలు మనం గమనించినట్లయితే దేవునిగా ఈ లోకానికి వస్తే పాపక్షమాపణ మనకు దొరికే అవకాశం లేదు. అలాగని జంతువుల యొక్క రక్తంతో మనకు శాశ్వతమైన శుద్ధి జరిగే అవకాశం కనబడట్లేదు. సరే, ఆత్మ అలాగే శరీర మాంసం కలిగిన ఇంకా జీవి ఎవరైనా ఉన్నారు అంటే మానవుడు మాత్రమే. మరి మానవుడు చనిపోతే పాపక్షమాపణ దొరకదా అంటే, మానవుడు చనిపోతే పాపక్షమాపణ దొరికే పరిస్థితులు ఉంటే ఇంత అవసరం ఉండేది కాదు. ఎందుకు అని అంటే, మానవులందరూ కూడా పాపులే అన్న సంగతి మనందరికీ బాగా తెలిసిన వాక్యమే. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు అనే మాట మనందరికి చిరపరిచయమైన వాక్యం. సో ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషుడైతేనేమో పాపం ఉన్నది, జంతువులైతేనో శాశ్వతమైన పాపక్షమాపణ మనకి ఇవ్వలేకపోతున్నాయి, మన ఆత్మశుద్ధి చేయలేకపోతున్నాయి. మరి దేవుడు అంటేనేమో ఆయన శరీరం, రక్తము, మాంసం లేనివాడని చెప్తూ ఉంది. అందుకని ఈ పరిస్థితుల్లో ప్రియులారా దయచేసి వినండి, పాపరహితుడైన దేవుడు ఒక్కడు మాత్రమే, ఆయన రక్తం మాత్రమే మానవులకు క్షమాపణ కలుగు చేస్తుంది. కాబట్టి ఆయన ఒక్కడే రక్తం చిందించగలిగిన వాడు. అందుకని ప్రియులారా, మనకు పాపక్షమాపణ ఖచ్చితంగా కలుగు చేయాల్సిన అవసరత ఏర్పడిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడిందన్నమాట. ఇప్పుడు కనుక ఆయన శరీరాన్ని ధరించకపోతే రక్తాన్ని చిందించే అవకాశమే లేదు. రక్తం కనుక చిందించబడకపోతే మనకు పాపక్షమాపణే లేదు అనే సంగతిని ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ కారణాన యేసుక్రీస్తు ప్రభువుగా మానవునిగా ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది, శరీరధారిగా అనే సత్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉంటుండగా మీకేమర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దేవుడై ఉండి మానవునిగా వచ్చుట్లో ఉన్న ఉద్దేశము ఎంత స్పష్టంగా మనకు బయలుపరచబడుతూ ఉంది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందుతాము అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన మన కొరకు సిలువలో తన పవిత్రమైన రక్తాన్ని చిందించి, మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి నన్ను రక్షించే నిమిత్తమై ఆయన సిలువ కార్యాన్ని జరిగించారు అనే సంగతిని దేవుని బిడ్డ ఈ సమయంలో గుర్తించాల్సిన అవసరం ఉన్నది.
ఒకవేళ ఇప్పటికే నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే దేవుడు నీ కొరకు చేసిన ఇంత ఘనమైన కార్యాన్ని బట్టి నిత్యము దేవుని స్తుతిస్తూ ఈ క్రిస్మస్ దినాల్లో అనేకులను దేవుని సన్నిధికి నువ్వు నడిపించాల్సిన వ్యక్తివై ఉన్నావు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీవు ఇంకా రక్షణ పొందని వ్యక్తివే గనక అయినట్లయితే దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో, నీ కొరకు ఆయన ఎంత వెల చేయించాడో, నిన్ను ప్రేమించి ఆయన ఎంత కార్యం జరిగించాడో ఒక్కసారి ఆలోచన చేసి గ్రహించి నీవు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్న చోటనే ఉన్న పాటునే ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి ఆయనతో నిత్య సంబంధంలోకి వచ్చుటకు నీవు విధేయత చూపించాలని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు అట్టి మహాకృపను సమృద్ధిగా మెండుగా మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించి ఈ క్రిస్మస్ శుభదినాల్లో నిజ క్రిస్మస్ జరుపుకునే కృపను పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా దయచేసి దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన ప్రతి మాటకు నీరు కట్టి ఫలింపచేయండి. మీరు దేవుడయ్యండి శరీరధారికి లోకలకు ఎందుకు రావాల్సి వచ్చిందో కొన్ని విషయాలు మేము చూచుటకు మాకు సహాయం చేసినందుకే నీకు స్తోత్రాలు. విత్తబడిన ప్రతి మాటకు మీరే నీరు కట్టి ఫలింపచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మా పిల్లలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ క్రిస్మస్ సంతోష దినాల్లో ఏ కుటుంబంలో కూడా విషాదకరమైన పరిస్థితులు సంభవించకుండా క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ రాకడ కొరకే, మీ రాజ్యం కొరకే ప్రతి కుటుంబాన్ని సిద్ధపరిచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. కరుణగల తండ్రి, మీరే కనికరించండి అయ్యా, మీరే కృప చూపించండి అయ్యా, దయ చూపించి సహాయం చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుచు యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైన నడిపించి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా వినిపించుమా హనుమా సిద్ధపడు